ప్రియమైన సాధక ప్రియులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీకు ఇంకో బేతాళ మంత్రాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ మంత్రము ఇది మారణ మంత్రం కిందికి సంబంధించినది. ఎందుకంటే కొందరు సాధక ప్రియులు నన్ను అడగడం జరిగింది, ఇలాంటివి కూడా పెట్టండి అని. ఈ మంత్రాలు చాలా పురాతనమైనది. ఇది అంతరించిపోకుండా కొందరికైనా ఉపయోగపడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ ఆదివారం, అమావాస్య ఇలాంటి రోజులలో చేసే మంత్రాలనే నేను ప్రస్తుతానికి పెడుతున్నాను. ఈ మంత్రాన్ని గురుముఖంగా తీసుకొని చేస్తేనే ఈ పని చేస్తాయి. ఎందుకంటే గురుకరుణ లేకుండా విచ్చలవిడిగా ఇలాంటి మంత్రాలు చేస్తే సాధకులకు ప్రాణాంతకం అవుతాయి. కనుక ఇవి కూడా ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో శత్రువులు ఎక్కువై ఉండి ధనమాన ప్రాణాలను అన్నింటినీ హరించి దిక్కులేని స్థితిలో నిలబడ్డ వాళ్ళు ఎంతోమంది నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు అడగడం కూడా జరుగుతుంది. కనుక ఇది పరిచయం చేస్తున్నాను. ఇది నా దగ్గరికి వచ్చి సాధన స్వీకరించి చేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ ఫలవంతమవుతాయి. సొంతంగా చేస్తే మరణాంతకమవుతాయి. ఒకరికి పని చేయవచ్చు, ఒకరికి పని చేయకపోవచ్చు, పని చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇటు కూడా ఏంటి అంటే ఈ బేతాళ, భైరవ ఇలాంటి దేవతలకు సంబంధించిన మంత్రాలు గుణధైర్యం చాలా ఉండాలి, గురు పరంపర ఉండాలి, గురువు ఇలాంటి మంత్రాలలో సిద్ధాస్తుడై ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇంకొకరికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నా ద్వారా స్వీకరించి సాధన చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత శత్రువులని అణచివేయడానికి పనికి వస్తుంది. కాబట్టి సాధక ప్రియులారా, మీరు వేరే రకంగా అర్థం చేసుకోవద్దని నా మనవి తెలియజేస్తున్నాను. ఓం నమో భగవతే రణభయంకరాయ ఓంకార స్వరూప అఘోర భేతాల నువ్వు నా భగవాని గర్భమందు సొచ్చి అరుపులు విర్రి పిచ్చియు పెట్టించురా, గుండెలు గుదుగూర్చి కండలు కరిగించి వాని ఆయుష్షు అతివేడుకతో పట్టి పాదం మోపి కాలు చెయ్యి పడవేయకున్నా నీ తల్లి పార్వతీదేవి పాదమానాను పోకపోతే నా గురువు వెయ్యిలింగాల సన్యాసి పాదమాన. ఓం ఓం క్లీం క్లీం ఓం ఫట్ స్వహ. ఈ మంత్రాన్ని మాత్రమే పరిచయం చేస్తున్నాను నేను. దీని విధి విధానాలు అనేటివి నేను నా దగ్గరికి వచ్చి నేర్చుకునే ధైర్య సాహసులకు మాత్రమే తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మంత్రాన్ని యథాతథంగా అట్లా ఇస్తే చేసి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకోవచ్చు. అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే పిచ్చోని చేతిలో రాయి మాదిరిగా ఈ మంత్రాలు కావద్దు ఇలాంటి. కాబట్టి నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, మీరు అన్యదా భావించకండి. మీకు ఎవరికైనా ఉపయోగపడి ఉంటే నా ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే నేను ఏం తీసుకుంటాను ఎట్లా అనేది చెప్తా. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.